ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫంక్షన్కి వెళ్ళొచ్చాను. మా తాతగారి ఇంట్లో ఫంక్షను వెళ్ళొచ్చానండి. మరి పొట్టి చీర ఇది. ఈ చీర మీద వీడియో చేద్దాం మీకు చెప్పాలని ఒక ఆలోచన వచ్చింది. ఈ చీరకి 9 సంవత్సరాలు ఉన్నాయి. మా బాబు పెళ్ళిలో కొనుక్కున్న చీర. మరి పొట్టి చీరలు కొదవేముందండి, బీరువా నిండా పొట్టి చీరలే. పూర్వం ఒకటి మాత్రమే ఉండేది, పెళ్ళి పొట్టి చీర, పెళ్ళిలో పెట్టిన పొట్టి చీర. ఆ పొట్టి చీర ఎవరి పెళ్ళైనా కట్టుకునేవారు. ఇప్పుడు ఎదరింట్లో పెళ్ళైనా, పక్కింట్లో పెళ్ళైనా, చుట్టాలింట్లో పెళ్ళైనా, ఏ ఫంక్షన్ అయినా ముందు మనం పొట్టి చీరలు కొనుక్కోవాలి. ఆ చీర బ్లౌజు వర్క్ చేయించుకోవాలి. వారికన్నా ముందు మనం రెడీ చేసుకుని ఉంచాలి. వారి సందడిలో మనం వెళ్ళి సందడి చేయాలి. ఇదే అది అయిపోయింది ఫంక్షను. మళ్ళీ ఏదన్నా ఫంక్షన్ వస్తే మొన్నే కదా ఇది కట్టుకున్నాం, ఇదేం బాగుంటుంది అని ఇంకోటి కొనుక్కోవడం, అలా బీరువా నిండబెట్టుకోవడం, డ్రైవర్స్కి ఇవ్వడం, చేయించుకోవడం. డ్రైవర్స్ చేయిస్తే బట్ట ఇడిపోతుందండి, మన్నదు. ఏదేమైనా బంగారం ఎలా కొనుక్కుంటున్నామో అలానే మనం చీరలకి ఎక్కువ డబ్బు పెడుతున్నాం కదా. ఒక బంగారం నగలు మార్చం కానీ చీరలు చాలా మారుస్తాం. వీలుంటే నగలు కూడా వెరైటీ మార్చి పెట్టుకుంటారు సుమండి. ఏది ఏమనుకున్నా ఒక ఆడపిల్ల గురించి మీకు చెప్పాలి నేను. ఆడపిల్ల పుట్టింటి గురించి తాపత్రయపడి పుట్టింటి వారికి ఎలాగా సహాయపడుతుందో, పుట్టింటి వారిని ఎంతగా ప్రేమిస్తుందో ఒక అమ్మాయి గురించి రియల్గా జరిగిన సంఘటన మీకు నేను చెబుతాను. మరి మార్గశిర లక్ష్వారాలు ఉంటాయి కదా, చేస్తాం కదా. ఆ కథలో ఆడపిల్ల పుట్టింటి కోసం ఎంత తాపత్రయో పడుతుంది. పుట్టింటి వారు బాధపడుతుంటే చూడలేక వారికి ఎన్ని రకాలో సహాయం చేయాలని చూస్తుంది. తమ్ముడు జారి విడుస్తూ ఉంటాడు, మళ్ళా చేస్తూనే ఉంటుంది. పుట్టింటి వారు బాగుండేటంతటి వరకు తన ప్రయత్నం విడిచిపెట్టదు ఆ కథలో. అలాంటి అమ్మాయి గురించి మీకు చెప్పనా? మరి వారి పేరు చెప్పటం కానీ వారి గురించి చెప్పటం నాకు ఇష్టం లేదండి. కొంతమంది ఈసపడవచ్చు, కొంతమంది ఇంకొకలాగా అనుకోవచ్చు. ఉన్న మాట మంచి మాట చెప్పుకోవాలి. ఒక నలుగురు అన్నాదమ్ముల్లోకి అందరూ మగపిల్లలే, ఒక్క అమ్మాయి మాత్రం ఉంది. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి చెప్పాలి అంటే బాధాకరమైంది. తల్లి తనను వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే నన్ను ఎవరు తీసుకెళ్తారు, మీరు మీ దగ్గర ఉంచుకుంటారా అని అడిగింది ఆ పిల్ల. పెద్దమ్మ ఉంది కాబట్టి, పెదనాన్న ఉన్నాడు కాబట్టి ఒళ్ళోకి చేర్చుకుని పెంచి పెద్ద చేసి ఒక 5 చేతులు పెట్టారు, పెళ్లి చేశారు. అది ఎలాగంటే పెదనాన్న చిన్నాన్న బామ్మర్దికి చేశారు. తండ్రి తమ్ముడు బామ్మర్దికి చేశారు. అప్పుడు చిన్నమ్మ ఆడపడుసు అయింది కదా. అలాగే కుటుంబాన్ని నెట్టుకొత్తూ 3 పిల్లలు పుట్టారు. పిల్లల్ని పెంచుకుంది, పెద్దవాళ్ళు అయ్యారు. మరి చిన్నాన్న బామ్మర్దికి చేశాడు కదా ఈ అమ్మాయిని. ఆ చిన్నాన్నకి కొడుకున్నాడు, ఈ అమ్మాయికి అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయిని ఆ అబ్బాయికి చేయాలని పెద్దలు అందరూ అనిపించింది. అడగవలసి వచ్చిన టైం వచ్చింది, అడిగింది. చేసే వయసు వచ్చిన పిల్లకి పెళ్లి చేసే వయసు వచ్చిన అమ్మాయిని అడిగితే అబ్బాయి ఎవరినో ఇష్టపడడం, మాకు వీలవ్వదంటాం చెప్పారు. మనసు చిన్నబుచ్చు కాకుండా సరే అని చెప్పి తను శుభ్రమైన సంబంధం చూసుకుని చక్కగా ఉద్యోగస్తుని చూసుకుని కూతురికి పెళ్లి చేసేసింది. పిల్ల బిడ్డ తల్లి కూడా అయ్యింది. మరి చిన్నాన్న కొడుకు ఇంకొక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు కదా, చేసుకోవాలి. అటు వర్గం వారు ఒప్పుకోకపోవచ్చు కదండి. అలాంటప్పుడు తీసుకొచ్చి పెద్ద మనసుతో అత్తమామలు కూడా చేయొచ్చు పిల్లోడు తల్లిదండ్రులు. అలాగా ఎక్కడో నూటుకో కోటుకో జరుగుతుంది. వాళ్ళు చిన్నవాళ్లే, పిల్లోడు తల్లిదండ్రులు పెద్ద ముసలివాళ్ళు కాదు.
మంచి ఆలోచించి అమ్మాయిని తీసుకొచ్చి అటు ఇటు పెట్టుకొని మనమే పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నారు. అప్పుడు ఈ ఆడపిల్ల ఉంది కదండి, కూతుర్ని తమ్ముడికి చేసుకుందాం అనుకుంది. ఇటు చిన్నాన అటు చిన్నమ్మ, అటు నుంచి చూస్తే భర్తకి అక్క కదా, అవ్వలేదు అని చిన్నపుచ్చుకోలేదు, కోహం ఉంచుకోలేదు, ఎవరితో ఏమీ చెప్పలేదు. మా చిన్నానాళ్ళు మా పిల్లని చేసుకోలేదు అని ఫీల్ అవ్వలేదు. వారికి తీసిపోకుండా అందంగా చేసుకుంది కూతురికి. అప్పుడు పిల్లని తీసుకొచ్చి చిన్నానాళ్ళు మరి ఇష్టపడ్డ అమ్మాయి ఉన్నది కదా, మరి 2 కొరుసులు పెట్టుకుని చేసుకుందామని నిర్ణయించుకుంటే, నేనున్నాను చిన్నానా, ఆ అమ్మాయిని మా ఇంట్లో పెట్టుకుంటాం, మేం కాళ్ళు కడుగుతాం, నీ ఇంటికి పంపిస్తాం. వయసు చిన్నదే, మనసు పెద్దది, బుద్ధి కొండంత ఎత్తు కదండి. చిన్న అమ్మాయికి పెద్ద మనస్సు కాదంటారా? అదేంటప్పుడు ఇలా అన్నారు కదా, వాళ్ళు ఎలా చేసుకుంటే నాకెందుకు అనుకునేవో అనుకోవచ్చు. ఎవరన్నా ఇంట్లో అలా చేసుకోకపోతే అన్న పిల్లలన్నా వాళ్ళన్నా ఇంకా మాటలు లేకుండా బేదింపుకుంటూ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే వీళ్ళరారు, వీళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే వాళ్ళు వెళ్ళరు. దానివల్ల కీసులాట కింద అలాగా ఉండి ఇంకా వాళ్ళకి వీళ్ళకి బందరకం లేకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు కదండి. ఇంటి ఆడపిల్ల కదండి, పుట్టింటిని వదులుకోదు, ఎంత కష్టమైనా గుండెల్లో దాచుకుంటుంది. ఆ పిల్లను మాత్రమే చూశాను నేను. ఇప్పుడు ఇలా జరిగింది కదా, ఈ పిల్లను మాత్రమే చూశాను. ఆ పిల్లను తన ఇంట్లో పెట్టుకుని అన్నీ చేసి పెళ్లి దగ్గరికి తీసుకుని వచ్చి అత్తమామల చేత కాళ్ళు కడిగించి ఆడపడుచుంటి కూతుర్ని తన కూతుర్ని చేస్తే ఎలాగో అలాగే పంపించి మళ్ళా పెళ్లి కూతుర్ని తీసుకెళ్ళి అచ్చట ముచ్చట చేసి మళ్ళా నెలలో అని శారీ సీరీ పెట్టి సొంత కూతురికి ఎలా చేసిందో అలాగే చేసింది. అలా చెయ్యాలి అంటే మీరే చెప్పండి, ఎంత పెద్ద మనసు ఉండాలి. వయసు 35 లోపే. అమ్మాయిలకు కూడా తన పాపకు కూడా చిన్న వయసులోనే చేసేసింది. మా పాపకి తనకి 2 నెలలు చిన్న అమ్మాయి మా పాప మీద. ఎంత పెద్ద మనసు చూసారా? మాటలు తడబడుతున్నాయండి నాకు. మంచి అనేది మంచే, బాధ అనేది బాధే. ప్రతి ఆడపిల్ల ఇలా ఉంటే ఏ తల్లిదండ్రులు బాధపడరు కదండి కదా, ఏ అన్నదమ్ములు బాధపడరు కదా, ఏ అక్షిల్లు బాధపడరు కదా. కలిసిమెలిసి ఉండాలని ఒకరు అనుకుంటే సరిపోదండి, అందరూ అనుకోవాలి కదా. ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి ఇంటికి అని ఆ అమ్మాయిని చూస్తే నాకు చాలా ఆనందం పొంగి పొరలిందండి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇలాంటి సంఘటనలు ఎక్కడన్నా జరుగున్నా తెలుసున్నా మీరు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్